అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 10th క్లాస్ ఫ్రీ ఫైనల్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి సోషల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేద్దునని ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ వచ్చేసి 100 మార్కులకు, సమయం 3 గంటల 15 నిమిషాలు. ఇక్కడ చూడండి మా ఫస్ట్ ఇండెక్స్ ఇచ్చిన అంటే విషయ సూచనలు అనేటివి ఇచ్చినారు మనకు ఇన్స్ట్రక్షన్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాతనే మనము ఎగ్జామ్లోకి స్టార్ట్ చేయాలి క్వశ్చన్ పేపరు. ఇదిగా సెక్షన్ 1 నాన్న మళ్ళీ చెప్తున్నా అనుకోద్దనిమ్మా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది 1 మార్క్ క్వశ్చన్స్ అమ్మ. 12 ఇస్తారు. 12 × 1 = 12 మార్క్స్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ. నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలు ఎంత అవుతుందనే ఉద్దేశంతో మీకు ఏం కావాలనేది మీకు అవసరమనేది మీరే స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమవుతుందా? వీడియోలు ఎంత అవుతుందమ్మా, అందుకే మీకు ఏం అవసరమో అదే స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అర్థమవుతుందా? ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 2 అమ్మాయివి 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తారు. 8 × 2 = 16 మార్క్స్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాం. మళ్ళీ చెప్తున్నాను, అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంతకుముందు ఇంగ్లీష్లో చూసినాం కదా, ఇప్పుడు తెలుగులో అమ్మ. ఇది తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సేమ్ క్వశ్చన్ పేపర్సే ఉంటాయి. అర్థమవుతుందా? తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో చూసి రాస్తారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో చూసి రాస్తారు. అర్థమవుతుందా నాన్న? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఇవి క్వశ్చన్స్ అమ్మ. ఇవన్నీ క్వశ్చన్స్. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దనేమో, అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇవి వచ్చేసేసి పెద్ద క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్స్ నాన్న. ఇవన్నీ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత మ్యాప్ మా ఇది మ్యాప్. తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 24, 25. తర్వాత 25లో ఇక్కడ టేబుల్ ఇచ్చినారమ్మా. ఈ టేబుల్ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే క్వశ్చన్స్ ఉంటాయి దీనికి సంబంధించి. ఎగ్జామ్లో కూడా ఇలాగనే ఉంటాయి. దాదాపుగా ప్రీ ఫైనల్ నుంచి ఎగ్జామ్కి వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. కంటిన్యూషను 26, 27, 28. తర్వాత నెక్స్ట్ సెక్షన్ 4 అమ్మాయివి 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఇస్తారు. 5 × 8 = 40 మార్క్స్. దీంట్లోనే వచ్చేస్తుంది. దీంట్లో 29లో 2 ఇస్తారు, ఏదో ఒకటి రాయాల. తర్వాత 30లో 2 ఇస్తారు, ఏదో ఒకటి రాయాల.
జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత 31లో ఏ, తర్వాత ఇది బి అమ్మ. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత టేబుల్ ఇది ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అమ్మ ఇవి. మీకు ఏం అవసరం అవుతుందో అది స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత క్వశ్చన్ నెంబర్ 32. తర్వాత 33 వచ్చేసి ఇక్కడ భారతదేశ అవుట్లైన్ పటంలో గుర్తించండి. థార్ ఎడారి, చెన్నై, చిల్కి సరస్సు, న్యూఢిల్లీ. అదన్నా గుర్తించవచ్చు, లేకపోతే మహానది, లక్షద్వీప్, సిక్కిం, అమరావతి. తర్వాత బి వచ్చేసి వరల్డ్ మ్యాప్. న్యూయార్క్, జర్మనీ, భారతదేశం, దక్షిణాఫ్రికా. తర్వాత బ్రెజిల్, జపాన్, ఇంగ్లాండ్, మెక్సికో. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయండి.